పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీ 7వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అంతిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేసిందేమీ లేదని అన్నారు. స్కూటీలు ఇస్తానది, రైతు బంధు ఇస్తానది, దళిత బంధు ఇస్తానది, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి తులం బంగారం ఇస్తానని కూడా చెప్పింది. 6 పథకాల్లో ఒక్క పథకం కూడా సక్సెస్ చేసింది ఏం లేదు, ఒకటి బస్సు తప్ప. ఆ బస్సు కూడా ఆడోళ్ళకి పెట్టిండు, మొగళ్ళతో కొట్టాడ పెట్టిండు. ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉంటలేదు. ఇప్పుడు ఎక్కువ బస్సు ఎక్కువ పోతా ఉన్నాయి. ఇప్పుడు ఆడోళ్ళకు 20 మంది పోతే ఇంట్లోకి వెళ్ళిపోతే మొగళ్ళకి 20,000 రూపాయలు ఉంటే 100 రూపాయలు చేసిండు. ఏది కూడా దానికి న్యాయం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మళ్ళీ వచ్చే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వేసి 2 సంవత్సరాల రైతులు ఒక్క మట్టి కూడా ఏదో ఒక దంపతోటి కూడా ఎక్కువలేదు, ఏ వర్క్ కూడా చేయలేదు, ఏది కూడా లేదు. కాబట్టి టీఆర్ఎస్ జనాలంతా కూడా పట్టం కడుతున్నారు. ముసలిళ్ళకైతే ఒకరొకరు 44,000 బాధ్యత. ఆ 44,000 ఇస్తే మేము పక్క జరుగుతాం. ఒకరొకరు వాళ్ళనే ఓటు వేయమని చెప్తాం. 25,000 ఇవ్వాలి, 50,000 ఇవ్వాలి, ఒకరికి 25,000 90,000 94,000 వాళ్ళకి ఒక్కొక్క ఆడవిళ్ళకి బాకీ. ఆ బాకీ జరిగితే మేము ఓట్లు వేపిస్తాం, పట్టం వాళ్ళకే కడతాం. రైతు బంధు 3 ఏళ్ళకి ఒక్కసారి పడ్డది. ఇక సీరియల్ అయితే పండుగలు 7 ఏళ్ళు అవుతుంది. 7 పండుగలు అయిపోయినాయి, ఒక్క సీర ఇచ్చింది ఒక్కరికి. ఆ సీరియల్ కూడా ఇచ్చిందంటే ఒక దండం మీద ఎండేస్తే 4 సీరియల్కి ఎండేస్తే ఏదో మనం గుర్తుపట్టలేము. కాడుకుపోతే వాళ్ళు చుట్టూ పట్టుకోవాలి ఆడపిల్లలు కూడా. అసలు సీరియల్ ఇచ్చింది. మరి ఏం చేస్తున్నాం మేము చేస్తున్నామని చెప్తారు. కాబట్టి దాన్ని ఆలోచించే ఓట్లు వేస్తారు. ఏ ప్రభుత్వం చేసింది ఏం కథ అనేది ఆలోచిస్తారు. జనాలు ఎంత ఈజీ లేరు, అన్నీ చేస్తారు. అంతా నీతో ఏం చేయాలో నాతో ఏం చేయాలో అన్నీ చేసి వాళ్ళు వేసేటప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కడతారు. మొన్న కూడా సర్పంచ్ వాళ్ళు చూడు 50-50 గెలిచిర్రు. ఏదో మైనస్ చేసుకొని పోయి మాకు 60% మాకు వచ్చింది, 40% వాళ్ళకి వచ్చిందని ఒక్కొక్క ఓటుతో గెలిచిన ఓట్లు ఎన్నో ఉన్నాయి ఆడ. అంటే ఎంత టైట్గా వచ్చింది. ఇప్పుడు పార్టీ గుర్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ మీద టీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా